సాధ్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలను తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి ఓ పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలిపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం వేలెత్తి చూపుతున్నాడు నీ క్యాలెసువైతే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే పులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఎహమంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం భరతమాత ముద్దు బిడ్డ వీడు సూర్యుడల్లె పైకి లేచినాడు గుండె నిండ ధైర్యమున్న వీరుడు భగత్ సింగ్ భావమున్నవాడు కెరట మల్లె దూసుకెళ్ళుతాడు శిఖర మల్లె ఎదిగే నాయకుడు హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు హనుమంతుడి గుండెలో కొలువై
అండగండగా నువ్వు ఉండగా అన్నావో చంద్రన్న కౌరవుల్ని ఎక్కి తొక్కుతాం మా ధైర్యం నీవన్నా నీ రాకతోటి మళ్ళీ రాష్ట్రమే కలకలలాడే నన్న ఈ తెలుగు నేల వేయి కన్నులై నీకై చూస్తుందన్నా తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం నీ గెలుపు దాకా గలుపు తీర్చుకో తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం నీ గెలుపు దాకా గలుపు తీర్చుకో తెలుగోటి వెలుగు నీవు ఓ మా చంద్రన్న నీ విలువేంటో ఇప్పుడే మాకు తెలిసిందన్నా వట్టి చేతులతో రాష్ట్రాన్ని ఇస్తున్న కష్టాలు పడ్డావులే దిక్కుతో చని ఆంధ్రుల కై ముక్కు మనిషల్ల నిలిచావులే ఒట్టి చేతులతో రాష్ట్రాన్ని ఇస్తున్న కష్టాలు పడ్డావులే దిక్కుతోచని ఆంధ్రులకై ముక్కు మనిషిని నిలిచావులే 40 ఏళ్ళ నీ అనుభవమే మాకే ఊపిరి పోసిల్లే ముళ్ళ మీద నువ్వు నడిచి రాజధానికి రంగులు పూసావే అర్రే 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 అన్నపూర్ణాంధ్ర మాతనే నీ భుజములు మోసాయే 6 కోట్ల ఈ ఆంధ్రుల తొలి బుద్ధై పొడిచావే నీ చక్కని పాలన చెంతలో మేమంతా ఎదగాలే ఈ చంద్రుని చల్లని నీడలో అభివృద్ధి జరిగేలే తెలుగు తల్లి మీద ఒక సామాజిక మార్పు కోసం మీ విలువలను చంపుకోవద్దు. పోరాడదాం, సాధించే వరకు పోరాడదాం. ధైర్యం అనే గాంధీవంతో కుళ్ళు రాజకీయ వ్యవస్థని ఈ దోపిడీ వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి జనసేన పార్టీ పెట్టాం. పిరికితనంతో నీ బాంఛంతరాన్ని కాల్ముక్త అనే బానిసని గ్రామం నుంచి పారిపో 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 అని చెప్పి ఎప్పుడు పిరికితనం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. నలిగిపోతా ఉంటే గాంధీ గారి సిద్ధాంతాలు పారిపో అని చెప్పి ఎప్పుడు పిరికితనం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. నలిగిపోతా ఉంటే తెలుగోటి వెలుగు నీవే ఓ మా చంద్రన్న
సింహపురి నా నెల్లూరు, నేను తిరిగిన ట్రంక్ రోడ్డు, నేను తిరిగిన నర్తకీ సెంటర్. ఎప్పుడు నెల్లూరులో ఇంత ఉద్వేగం, ఇంత గుండె పగిలేలా గుండె లోతుల్లో నుంచి ఇంత అపూర్వమైన స్వాగతం, ప్రేమాభిమానం మీరు మాకు చూపిస్తారని నేను కల్లో కూడా ఊహించలే. తరం మారుతోంది, కొత్త తరం వస్తోంది అనడానికి సంకేతం ఇదే. ఆడపడుచులు, పెద్దవాళ్ళు, యువత అందరూ ఈరోజు బయటకు వచ్చారు. నేను మీకు మాటిస్తున్నా, కొత్త ప్రభుత్వం వస్తోంది, కూటమి ప్రభుత్వం వస్తోంది. మన భవిష్యత్తుకి మీకు అండగా ఉండటానికి, మీకు బంగారు బాట వేయడానికి, మీకోసం పోరాటం చేయడానికి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి మీకు అండగా నిలబడటానికి. నేను ఇక్కడే పొలిటికల్ పార్టీ పెట్టాను అంటే దానికి విఆర్ కాలేజ్లో కానీ, దర్గామెట్లో సెయింట్ జోసెఫ్స్లో చదువుకున్నా కానీ రెండో నేర్చుకున్నాం. ఒకటి దేశభక్తి, రెండు తప్పు జరిగితే కొండపల్లి సీతారామయ్య గారు మనకి పుచ్చలపల్లి సుందరయ్య గారి లాగా బయటకు వచ్చి గొంతిప్పి మాట్లాడటం. మన రామచంద్రారెడ్డి గారిది ప్రజా వైద్యశాల ఉంది, పుచ్చలపల్లి సుందరయ్య గారిది పోరాట స్ఫూర్తి ఉంది. ఇవన్నీ ఇక్కడే అర్థం చేసుకున్నా, స్ఫూర్తిని తీసుకున్నా. నేను ఫతేఖాన్పేటలో, మనకి మూలాపేట, రంగనాయకులపేట, ఇవన్నీ నాకు బంధవరకు సంతపేట, ఇవన్నీ తిరిగినవాడిని. నాకు ఈ రోజున మీకు మాటిస్తున్నా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, నారాయణ గారు కానీ బలమైన మెజారిటీతో గెలిపించి నేను మన జనసేన నాయకులకి, జనసేన మద్దతుదారులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నా, మన బలం కూటమి బలం. మనం నిజంగా గనక ప్రభుత్వం మీ అండదండలతోటి ఏర్పడిన రోజున మీరు చెప్పండి, గూండా ప్రభుత్వాలకి భయపడాలా? గూండా ప్రభుత్వాలకి భయపడాలా? మనం ఆత్మగౌరవం తీసే వ్యక్తులకు భయపడాలా? మనం వైఎస్ జగన్కి భయపడతామా? మనం సింహపురి ఇది, గుండెల లోతుల్లోంచి అన్యాయానికి ఎదురు తిరిగే సింహపురి ఇది. బలంగా నిలబడదాం. నా ప్రాణానికి, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. నిలబడదాం, నిలదొక్కుందాం, అవినీతి కోటలు బద్దలు కొడదాం. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? సింహపురి, సింహ గర్జన. నేను చాలాసార్లు వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగారు, ఇక్కడే చదువుకున్నారు. ఈ సెంటర్లో మొత్తం తిరిగారు. నెల్లూరు గల్లీ గల్లీ తిరిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మిమ్మల్ని చూస్తే మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి. నేను అదే వారితో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాను, నాకు తిరుపతిలో గల్లీ గల్లీ తెలుసు, మీకు నెల్లూరులో గల్లీ గల్లీ తెలుసు, అది ప్రత్యేకతని ఇప్పుడే చెప్పాను. నెల్లూరు, తిరుపతి, చెన్నై ట్రై సిటీగా డెవలప్ చేసే బాధ్యత మాది. ఇక్కడ పోర్ట్ ఉంది, 3 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, శ్రీ సిటీ ఉంది. హార్డ్వేర్ హబ్గా తయారు చేసి ఎలక్ట్రానిక్ హబ్గా తయారు చేసుకునే పరిస్థితి ఉంది. అది తయారైతే ఇక్కడి నుంచి ఎగుమతులు చేయొచ్చు, దిగుమతులు చేయొచ్చు. ఇక్కడుండే తమ్ముళ్ళు బయట పోవాల్సిన అవసరం లేదు. నెల్లూరు వాళ్ళని మీరు ఒకసారి చూస్తే దేశమంతా రాణిస్తున్నారు, ప్రపంచమంతా వ్యాపారాలు చేస్తున్నారు. ఈరోజు మా ఆలోచన
నెల్లూరు జిల్లాను అభివృద్ధి చేసి మళ్ళీ ఈ ట్రై సిటీ హబ్ని ఒక బ్రహ్మాండమైన హబ్గా తయారు చేస్తాం. 2 జిల్లాలు వస్తాయి, తిరుపతి బాలాజీ జిల్లా, నెల్లూరు జిల్లా వస్తుంది. ఇది డెవలప్ చేసి ఒక బ్రహ్మాండమైన సిటీగా తయారు చేస్తాం. ఇక్కడ ఒకటేనే మీ అందరికి గుర్తు చేస్తున్నాను, పేద ప్రజల కోసం 47,96,000 ఇండ్లు టిట్కో ఇళ్లు ప్రారంభించిన వ్యక్తి నారాయణ గారు. దీనికి 2,866 కోట్లు. కలరేసుకున్నాడు, రంగులేసుకున్నాడు, రంగుల పిచ్చోడు. ఇళ్ళు మాత్రం మీకు ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను హామీ ఇస్తున్నా మీ అందరికీ, తెలుగుదేశం వస్తానే ఈ 48,000 టిట్కో ఇళ్ళు పూర్తి చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత మాది. నేను కానీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నాం, మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగు జాతి తెలుగు గడ్డ మీదనే పుడతాం. ఈ అభిమానం శాశ్వతం, మీ రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వికాసం కోసం స్వర్ణాంధ్ర సాకారం కోసం ఆత్మ గౌరవం కోసం